హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో అనుపమ గారు నటించిన పరదా మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఏంటి బ్రో ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా, అప్పుడే ఎలా పెట్టేస్తున్నావు అన్న డౌట్ మీకు వస్తే గనక, నేను నైట్ అయితే త్రిబుల్ ఏ సినిమాస్ లో ప్రీమియర్స్ అయితే వేయడం జరిగింది 7:20 PM కి. నేనైతే వెళ్ళాను, సో అందుకే త్వరగా రివ్యూ పెట్టగలుగుతున్నా. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 22 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక విలేజ్ అయితే ఉంటుంది భయ్య. అక్కడ ఒక ఆచారం అయితే ఉంటుంది అనమాట. అక్కడ ఉంటున్న ఆడవాళ్ళందరూ కూడా ఫేస్ కి పరదా ధరించుకుంటారు. బయట మనుషులకు కూడా చూపించారు అనమాట వాళ్ళ ఫేస్ ని. ఆ ఆచారం మాత్రం బ్రేక్ చేస్తే మాత్రం కొన్ని ఊహించిన పరిణామాలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే టైంలో ఆ ఆచరణ అయితే హీరోయిన్ అయితే బ్రేక్ చేయడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. నేనేం స్పాయిలర్లు చెప్పలేదు, మీకు ట్రైలర్లో ఏది ఉంటుందో వాళ్ళ స్టోరీ ప్లాట్ ఏదైతే అనుకున్నారో అదే మెన్షన్ చేసా. ఇంతకు మించి అయితే నేనేం రివీల్ చేసేలేదు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, రివ్యూను కూడా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుద్ది. అండ్ రివ్యూ నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, వీడియో కింద ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే డీసెంట్ వాచ్ భయ్య. యూత్ కంటే కూడా కొంచెం ఫ్యామిలీస్ కి అయితే బాగా కనెక్ట్ అయ్యే మూవీ అని చెప్తా, అంటే లేడీస్ కి బాగా కనెక్ట్ అవుద్ది. నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ భయ్య చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్తా. ఫస్ట్ హాఫ్ అయితే వాళ్ళు తీసుకెళ్లిన స్క్రీన్ ప్లే పరంగా కానీ డైరెక్షన్ పరంగా కానీ సూపర్గా ఉంటుంది. మెయిన్ మీకు స్టోరీలో తీసుకెళ్ళడం బాగా తీసుకెళ్తారు అనమాట. స్టార్టింగ్ మీకు 10 to 15 minutes బాగా సెటప్ చేసుకుంటారు. ఒక తోలు బొమ్మల కాన్సెప్ట్ పెట్టుకుని మొత్తం మూవీకి ఏదైతే మెయిన్ ప్లాట్ ఉందో ఆ ప్లాట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట తోలు బొమ్మలతో. అది నాకు చాలా బాగా నచ్చింది భయ్య. అక్కడి నుంచి మూవీ అంతా కూడా ఇంట్రెస్టింగ్ గానే వెళ్తుంది. మంచి ఎలిమెంట్స్ పెట్టుకుంటారు, ఎక్కడ బోర్ కొట్టకుండా. ఫస్ట్ హాఫ్ అయితే మంచి ఎంగేజింగ్ గా ప్రెజెంట్ చేశారు. అండ్ మెయిన్ సంగీత గారి రోల్ కానీ హర్షవర్ధన్ గారి రోల్ కానీ వీళ్ళిద్దరు కామెడీ అయితే ఉంటుంది భయ్య. మీకు మొత్తం మూవీ అంతా కూడా ఓ యాక్షన్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లాంటివి ఉండవు. సో ఆ డ్రామా నుంచి మీకు ఎంగేజింగ్ గా చూపించడానికి, రిలీఫ్ గా ఉండడానికి ఆ మధ్యలో పెట్టుకున్న కామెడీ ఎలిమెంట్స్ అయితే బాగా వర్క్ అయినాయని చెప్తా. సంగీత గారిది, హర్షవర్ధన్ గారిది. అండ్ దర్శన క్యారెక్టర్ కూడా చాలా ప్లస్ పాయింట్ భయ్య, బాగా వర్కౌట్ అయింది సపోర్టింగ్ రోల్ లో. ఇంకా అనుపమ పరమేశ్వరన్ గారు అయితే వేరే లెవెల్ భయ్య. ఆమెను ఎలాంటి రోల్స్ లో చూస్తే నాకైతే భలే అనిపిస్తుంది. ఈ టిల్లు స్క్వేర్ అవన్నీ పక్కన పెట్టేస్తే ఇలాంటి క్యారెక్టర్ ఓరియంటెడ్ రోల్స్ అయితే నాకు చాలా బాగా ఇష్టం. చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఫుల్ ఎమోషనల్ అండ్ ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ అన్నమాట. అది చాలా బాగా పర్ఫామ్ చేశారు. స్టార్ట్ టు ఎండ్ నాకు బాగా వర్కౌట్ అయింది. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి. అండ్ లాస్ట్ క్లైమాక్స్ ఒక 10 minutes కూడా నాకు బాగా వర్కౌట్ అయింది భయ్య. ఆ 10 minutes సీక్వెన్స్ ఏదైతుందో అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంటుంది. అంతే భయ్య. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రెడిక్టబుల్ స్టోరీ అనమాట. స్టార్ట్ టు ఎండ్ మీకు ప్రెడిక్టబుల్ గానే వెళ్తుంటుంది. పెద్ద సర్ప్రైజెస్ అయితే ఏముండవు, నార్మల్ గా వెళ్ళిపోద్ది. 1-2 వర్కౌట్ అవ్వచ్చు అంతే మీకు. అండ్ మెయిన్ నాకు ప్రాబ్లం వచ్చేసి మూవీ అంతా కూడా సెకండ్ హాఫ్ వన్స్ ఇంటర్వెల్ బ్యాంక్ అంత సూపర్ గా ఏముండదు, నార్మల్ గానే ఉంటుంది. బట్ నాకు అదేం ప్రాబ్లం లేదు. ఇలాంటి మూవీలో నేనేమీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను. వాళ్ళు తీసుకెళ్లిన సెకండ్ హాఫ్ ఏదైతుందో అది ఎమోషనల్లీ నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. మొత్తం సెకండ్ హాఫ్ అంతా కూడా ఎమోషనల్ ట్రాక్ నడుస్తూ ఉంటుంది. అదంతా న్యాచురల్ ఫ్లో అయితే లేదు భయ్య, చాలా ఆర్టిఫిషియల్ సెటప్స్ అనిపించాయి. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసిన వాళ్ళు సెకండ్ హాఫ్ మాత్రం రొటీన్ అవుట్డేటెడ్ ఫార్ములాని యూస్ చేసుకుంటారు అనమాట. అంటే ఒక ఉమెన్ సెంట్రిక్ గా మారిపోద్ది మూవీ అంతా కూడా. నాకు అది కూడా ప్రాబ్లం లేదు. బట్ ఆ ఉమెన్ సెంట్రిక్ ఎమోషన్ ని వీళ్ళు చూపించిన విధానం, ఫ్రీడమ్ అన్న కాన్సెప్ట్ ని తీసుకొచ్చిన విధానం, ఇదంతా కూడా కొంచెం ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది. పైగా అవుట్డేటెడ్ గా అనిపిస్తుంది, కొత్తగా అనిపించలేదు నాకు అదే ప్రాబ్లం అనిపించింది. అండ్ క్లైమాక్స్ వరకు కూడా బోర్ కొట్టింది భయ నాకైతే. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు బోరే కొట్టింది. నాకేం కొత్తగా అనిపించలేదు, ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ చూసినంత ఇంట్రెస్టింగ్ అయితే నేను చూడలేకపోయాను. బట్ లాస్ట్ 10 to 15 minutes అయితే మాత్రం బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా వర్కౌట్ అయింది. ఆ లాస్ట్ సీక్వెన్స్ బాగుంది. సాంగ్స్ కూడా నాకు అంతగా నచ్చలేదు భయ్య. మూవీ అంతా కూడా సాంగ్స్ బీజిఎం నాకు అంతగా నచ్చలేదు. లాస్ట్ క్లైమాక్స్ లో మాత్రం బీజిఎం అండ్ సీక్వెన్స్ అయితే బాగుంది. అందువల్ల కొంచెం డీసెంట్ వాచ్ అంటున్నాను నేనైతే. చూడండి, మంచిగా ఫ్యామిలీతో చూస్తే లేడీస్ కూడా బాగా కనెక్ట్ అవుద్ది, వాళ్ళతో కూడా ఎంజాయ్ చేయొచ్చు. బట్ నాలా సింగిల్స్ ఇంతగా ఇలాగ వెళ్తే మాత్రం మీకు అంతగా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఉమెన్ సెంట్రిక్ మూవీ, పైగా పరదా అనే కాన్సెప్ట్ మీద రన్ అవుతుంది మూవీ అంతా కూడా. మీరు కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం చూస్తే మూవీలో ఏముండవు. ఇది ఫుల్ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ అండ్ ఈ పరదా కాన్సెప్ట్ మీద మొత్తం రన్ అవుతుంటుంది. ఆ డ్రామా పర్లేదు అనుకుంటూనే చూడండి. అండ్ థియేట్రికల్ మూవీ కాబట్టి థియేటర్ లో ఎంజాయ్ చేయండి భయ్య. మీరు నా ఒపీనియన్ మీద డిపెండ్ అయ్యి ఏదేదో డిసైడ్ అవ్వద్దు. మీ ఒపీనియన్ కూడా తెలుసుకోండి. మీ దగ్గర అమౌంట్ ఉండే టైం ఉంటే థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఫ్యామిలీతో మంచిగా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.